నమస్తే మాస్టర్. గుడ్ మార్నింగ్ మాస్టర్. నమస్తే మాస్టర్. టైం ఎంతండి మాస్టర్? మాస్టర్ గారి వాచ్లో ముళ్ళు పగటి పూట ఆడదురా. కంప్యూటర్లు ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో సాటి వారితో పోటీ పడుతూ ఉన్నత స్థాయికి ఎదగలిసిన విద్యార్థులైన మీరు అజ్ఞానంతో అనాగరికంగా ప్రవర్తిస్తూ అధపాతాళానికి దిగజారిపోతున్నందుకు సిగ్గుపడాలి. డోంట్ ఫర్గెట్ దట్ ది టీచర్ ఇస్ డివైన్ బట్ నాట్ డివైన్. లెక్చరర్ గారు పొద్దునే మన బ్రెయిన్ అంతా తినేశాడు రా. ఇందాక రాధికి నీ సచ్చిని కిస్ అడిగాను రా. ఇద్దరు భయపడి పారిపోయారు. ఏంటి టీజింగా? జగన్, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏమైంది ఏమైంది? నేనేమన్నా డబ్బు అడిగానా బంగారం అడిగానా? ఓన్లీ వన్ కిస్. నువ్వు ఇస్తావా? కమ్ 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 ఇచ్చి. ఏంట్రా ఇచ్చేది? రాధికని కిస్ అయ్యింది కాకుండా పైగా గలాటా కూడా చేస్తున్నావా? నువ్వే వచ్చి అడగటానికి ఏంటి రెచ్చిపోతున్నావు? ఆగండి, ఏమైందిరా? అది మా అందరిని ఇన్సల్ట్ చేసి పరిగెడుతుందిరా. ప్లీజ్ స్టాప్. మీ కాలేజీలు ఎంతో గౌరవించాల్సిన మీ తోటి విద్యార్థుల్ని ఇలా అవమానిస్తారా? మీ తెలియదు సార్, తప్పుకోండి. చూడు మాస్టర్, వాళ్ళు వెంట పడుతున్నారు. ఆగండి, తప్పుకోండి. మర్యాద తప్పుకోండి మాస్టారు. మమ్మల్ని అందరూ క్షేమ చేసి వెళ్ళిపోతుంది. తప్పుకోండి. చూడు జగన్, జీవితం ఒక నాటక రంగం. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ మధ్యలో అంతా మెలో డ్రామా. కాబట్టి మనం బతికే 4 రోజులు సంతోషంగా జీవించాలి తప్ప అవతల వాళ్ళు బాధపడేలా ప్రవర్తించకూడదు. జరిగింది ఏమిటో మీకు తెలియదు. ఏం జరిగినా సరే ఆ మాట నేను వెళ్ళిపో. లేదా నీ పగ ముందు నా మీద తీర్చుకో. మాస్టారు చెప్పానుగా, నా మీద పగ తీర్చుకుని తర్వాత స్వప్న జోలికి వెళ్ళండి. సారీ. డోంట్ వరీ, జగన్ వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు క్లాస్కి వెళ్ళు. థ్యాంక్ యూ. నమస్తే. ఇబ్బందులు వస్తున్నాడు రోయ్. ఆచార్యుల వారికి ప్రణామములు. గురువు గారికి వందనం. అధ్యాపకులకు అభివాదం. ఉపాధ్యాయులకు సుప్రభాతం. ఇది వార్తా బలదేవానంద సాగర. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఇదేమిటి గుడ్ మార్నింగ్ అని చెప్తే బ్యాడ్ మార్నింగ్ అంటారేంటి? లేకపోతే ఏంటి మాస్టారు, తెలుగు నుడిలో మేము మాట్లాడుట ఎలా? మీరు ఆంగ్ల భాషలో ఉచ్చరించుడు ఎలా? తెలుగుదనం అనేది ఒక పదజాలంలోనేనా? వేషధారణలో ఉండాల్సిన అవసరం లేదా? మా వేషాలకే మా డ్రెస్సులు బాగానే ఉన్నాయి కదా మాస్టర్. బాగున్నాయా? మహాబాగు. మీ జీను ప్యాంట్లు, టైట్ షర్ట్లు, ఎవరిని చూస్తున్నారో తెలియని ఆ కళజోళ్లు. ఇక ఈ బాలికల సంగతి సరే సరి, వాళ్ళు వేసుకున్న దుస్తులు పీలికలు. ఇక ఈ మిడ్డీలు, చెడ్డీలు. మీరందరూ తెలుగు సంస్కృతిని మర్చిపోయి విదేశీయుల్లా అంగాంగ ప్రదర్శనల్ని ప్రదర్శిస్తూ నన్ను, నా భాషని మీరు ఆక్షేపిస్తున్నారా? భలే వాళ్ళయ్యా మీరు. అలాగే మాస్టారు, ఇక నుంచి పంచలు, లుంగీలు, ధోవతీలు, కండువాలు, పంచీలు అవి వేసుకుని నామాలు కూడా పెట్టుకుని కాలేజీకి వస్తాం సార్. అవన్నీ వేసుకొచ్చినంత మాత్రాన సరిపోదు. తెలుగుతనం నాలాగా ఉట్టి పడాలి, ప్రవర్తనలు నాలాగే ఉండాలి. ఇదిగో తెలుసుకున్నావు కదా, దానికి సాష్టాంగం పడాల్సిన పని లేదు. అంత సీన్ లేదు. నా పుస్తకం తీసుకోవడం కోసం వంగాను. మిమ్మల్ని మార్చడం ఎవరి వల్ల కాదు. మాస్టర్, ఇక మీరు క్లాసుకు దయచేయండి. మాకు తెలుసు. కొల్లెచ్చి పప్ప చీర కట్టింది, కవ్వింతల కుర్రడి కన్ను కొట్టింది. రోజంతా సందడి, రోజాకై ఊహల పందిరి.
అందోనో గాదర్ జానేదో కాలేజీ పప్ప చీర కట్టిందో కట్టింది కవ్వింతల కుర్రడి కన్ను కొట్టిందో కొట్టింది తినిపిస్తానంటే ఐరావత మెక్కిస్తా ఒప్పుకుంటే ఐస్ క్రీము తినిపిస్తా బొల్లనంటే ఐరావత మెక్కిస్తా ఒప్పుకుంటే శ్రీకృష్ణుని కన్నా నేనే బెస్ట్ అనిపిస్తా శ్రీకృష్ణుని కన్నా నేనే బెస్ట్ అనిపిస్తా రోజంతా సందడి సందడి రోజాకై ఊహల పందిరి జానేదో హాజర్ గీజర్ అందోనో హోనా గ్యాదర్ జానేదో కాలేజీ పప్ప చీర కట్టిందో కట్టింది కవ్వింతల కుర్రడి కన్ను కొట్టిందో కొట్టింది బడి పంతులు సినిమాలోని ఎన్టీఆర్ లాగా మాస్టారు చిత్రంలోని చిరంజీవిలాగా బడి పంతులు సినిమాలోని ఎన్టీఆర్ లాగా మాస్టారు చిత్రంలోని చిరంజీవిలాగా గుణపాఠం నేనే నేర్పిస్తా గుణపాఠం నేనే నేర్పిస్తా కాలేజీకి రావాలండి చక్కంగా చదవాలండి చుక్కల్లో చంద్రుడిలాగా ఒక వెలుగు వెలగాలయ్యా అట్లాగే ఉంటాం మాస్టారు 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 మా మంచి 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 మాస్టారు నువ్వు చేసిన ఏర్పాట్లు చూస్తుంటే ఈ పెళ్లి రోజు మన మొదటి రాత్రిని గుర్తు చేస్తుంది. మీరు పక్కనుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీతో గడిపిన ప్రతి రాత్రి నాకు మొదటి రాత్రినే గుర్తు చేస్తుంది. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పలుకులతో పరిమళాలు వెదజల్లకుండా పరువాలతో పందెం వేసి ఆడుకుందారా? ఏంటి మీ బాయ్ ఫ్రెండ్ సచ్చే హీరోలా ఉంటారన్న మాటే గాని
ఎప్పుడైనా యాక్ట్ చేసి చూపించరే. ఆకారాలు తప్పితే యాక్టింగ్ రాదా ఏంటి? యాక్టింగ్ రాదా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. కావాలంటే ఎలా యాక్ట్ చేస్తానో చూడు. వాళ్ళ యాక్టింగ్ చూస్తే నువ్వు కంగు తింటావు. కోతలు కొయ్యకి ఏదైనా ప్రాక్టికల్ గా ఉండాలి. ఓహో అలాగా, అయితే చూడు. హాయ్ వెంకీ. హాయ్ బాలు. హాయ్ డార్లింగ్. వచ్చేసా? హాయ్ మీనా. థ్యాంక్ యూ. మీకేం కావాలో త్వరగా చెప్పుకోండి. మీ పిలుపుకి కారణం ఏమిటో. త్వరగా చెప్పండి అమ్మా, అవతల మాకు బోల్డెన్ పనులు ఉన్నాయి. చెప్పండి, మేము వెంటనే ఎన్టీఆర్ నగర్ సినిమాకి వెళ్ళాలి. తర్వాత సినిమాకి వెళ్ళొచ్చు. ముందే విషయం తెలుసండి. అబ్బా నసపెట్టకుండా త్వరగా చెప్పండి, మాకు టైం లేదు. అగ్రనటుల ఆకారాలు తప్పితే నీకు యాక్టింగ్ రాదని రమ్య ఎగతాళి చేస్తోంది. ఏంటి, మాకు నటన రాదని మీతో చెప్తుందా? ఎంత ధైర్యం. ఆహా. మా యాక్టింగ్ గురించి టోటల్ అందరికి తెలుసు, మీకు తెలియపోవడం మా కర్మ. అయినా సరే మీ నటుని మీరు మా ముందు చూపించాల్సిందే. అయితే చూసుకోండి, పదండి. ఓకే. ఆంధ్ర తెలుగోండి, తెలంగాణ చిన్నోండి, కోస్తా కుర్రోండి, గుంటూరు బుల్లోండి, రాయలసీమకు గుద్దు బిడ్డలు. శబాష్. 10 మంది అమ్మలకలు పిలుచుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు ఏం చూసుకుని నీకు అంత పొగరు? ఇప్పటికిప్పుడు నువ్వు నన్ను కాదంటే వేరే అర్థం వల్ల తాలి కట్టి నువ్వు నాకు భార్య కాదు అని చెప్పగలను, కానీ నేను అలా చెప్పను. నీకెందుకో తెలుసా? నువ్వు నాతో ఉన్న నాలో నా గురించి ఆలోచించావు. నువ్వు నా నుండి దూరం అని క్షణం నుంచి నీ గురించి నేను ఆలోచించాను. నువ్వు అవునన్నా కాదన్నా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మైండ్ ఇట్. అమెరికా నుంచి ఇండియాకి వచ్చి, ఇండియా నుంచి ఆంధ్రాకి వచ్చి, ఆంధ్ర నుంచి కాలేజ్కి వచ్చి, కాలేజ్ నుంచి విలేజ్కి వచ్చింది సుందరమెడలో తాళి కట్టడానికి. రైట్. అవ్వా సుమ్ము సుర్రైపోద్ది, ఎత్తి కొడితే ఏట్లో పడతావు. అబ్బా, అదే చెయ్యి, అదే దెబ్బ, అదే ప్లేస్. నువ్వాగయ్యా, నీకంత సీన్ లేదు. లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకున్నావే, నేను కూడా తీసుకోవాలి. ఏ స్వప్న, నువ్వు కూడా తీసుకోవాలన్నావుగా? మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. తొందరగా వచ్చా, వెయిట్ చేస్తుంటాం. ఓకే. మాస్టర్, ఏంటి? నా మనసులో మాట నీతో చెప్పాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు నా వెంట ఎందుకు పడుతున్నావో, నీ మనసులోని భావాలేంటో నేను గ్రహించాను స్వప్న. అయితే నా నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నారు? కారణం ఉంది స్వప్న. ఏంటి మాస్టర్? నీలాగా వరోధిని కూడా నన్ను ఎంతగానో అభిమానించి నిన్ను ప్రేమించింది స్వప్న. నేను స్నేక్స్ మీద చేసిన రీసెర్చ్ కి నాకు పిహెచ్డి వచ్చిందంటే ఆమె అమూల్యమైన అభిప్రాయాలు, ఆమె ప్రేమే కారణం. నాకు పిహెచ్డి వచ్చిన తర్వాత మేమిద్దరం ఒకటి కావాలనుకున్నాం. ఆ సంతోషంలో మేమంతా పిక్నిక్ కి బయలుదేరి వెళ్ళాం. దురదృష్టవశాత్తు ఆ పిక్నిక్ లో ఆమె నాకు దూరం అయింది. నువ్వు దగ్గర అవ్వాలనుకున్నప్పుడల్లా నాకు ఆ వరుదిన సంఘటనే గుర్తుకొస్తుంది. అందుకే నేను నీకు దగ్గర అవ్వలేకపోతున్నాను. అలా అనొద్దు మాస్టారు. ఒకసారి జరిగింది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అనుకోకండి. జరిగింది ఒక పేరుకలనుకుని మర్చిపోండి. నా మనసంతా మీరే ఉన్నారు. నేను మీ జీవిత భాగస్వామిని కావాలనుకుంటున్నాను. నా గతం గురించి నీకు చెప్పాల్సింది చెప్పాను. దయచేసి నా మీద ఆశలు పెంచుకోవద్దు. వస్తాను. మన హీరోస్ కూడా మనతో ఉంటే చాలా బాగుండేది కదే. ఇప్పుడు మాత్రం ఏమైంది? మనం పిలవాలే గాని పరిగెత్తుకుంటూ వచ్చేరు. మనం వాళ్ళని పిలవాలే గాని ఆగమేఘాల మీద రారు. చూడు, ఇప్పుడు ఫోన్ చేస్తాను. హలో బాలా. హాయ్ స్వీటీ. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నానా మీనా? సర్ప్రైజ్. హలో వెంకీ. వచ్చేసాను డియర్. హలో డార్లింగ్. मैं आ गया मेरे चाह. హలో విలన్. వచ్చాను దేవి. ఏ స్వప్న చూసావా? మా లవర్స్ పిలవగానే చిటికలో వచ్చేసారు. నువ్వు కూడా నీ లవర్ని పిలవచ్చుగా. పిలవక్కర్లేదు, తలుచుకుంటే చాలు. నా నాగేంద్ర ఎక్కడున్నా వస్తాడు.
కంటిన్యూ, డోంట్ స్టాప్ ఇట్. అది వచ్చేస్తుంది. అలా ముందుకెళ్ళు. ముందుకు వెళ్ళాలి. ఓకే, టర్న్ బ్యాక్, బ్యాక్. దాట్స్ గుడ్, బ్యూటిఫుల్. అరే వచ్చేసింది. కమాన్ కమాన్, ఫాస్ట్. ఇంకా డోంట్ స్టాప్ దట్. కమాన్ కమాన్, ఇంకా రావాలి, ఇంకా ముందుకి. వెరీ గుడ్, వెరీ గుడ్, బ్యూటిఫుల్. నమస్కారం బాగా చదువుతున్నారా? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. సార్, మన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కంటే కాలేజీలో జరగబోయే ఎలక్షన్స్ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. నిజమే, ఆ సంగతి నాకు తెలుసు. అందుకే మీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పమంటారా? చెప్పండి మాస్టర్. మీరు చెప్పడం మేము కాదనుకుంటున్నా. ఎంత కష్టమైనా చేసేస్తాం. దానికి మీ సహకారం పూర్తిగా కావాలి. ఏమీ లేదు, ఈ రోజుల్లో ప్రతి కాలేజ్ ఎలక్షన్స్ రాజకీయ రంగు పూసుకుని విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టించి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. రెండు పార్టీల మధ్య ఏర్పడే ఘర్షణ భరించలేనంతగా ఉంటుంది. అప్పటి వరకు ఎంతో స్నేహంగా ఉన్న విద్యార్థుల మధ్య విభేదాలు తలెత్తి విద్వేషాలతో కాలేజీ వాతావరణం ఒక రణరంగంలా మారిపోతోంది. అది ప్రతి కాలేజీలో జరుగుతున్నది. అదొక ఆనవాయితీగా మారిపోయింది సార్. మన కాలేజీలో అలా జరగడానికి వీల్లేదు, జరగకూడదు. ఈసారి ఎలక్షన్స్ లేకుండా మీరు బాగా ఆలోచించి మీలోని ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోండి. మన కాలేజీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దండి. మన కాలేజ్ స్టూడెంట్స్ ఐకమత్యాన్ని మిగతా కాలేజీలకు చాటి చెప్పండి. అలాగే మాస్టారు. మీ మీ కోరికపై ఎలక్షన్స్ ఏకగ్రీవంగానే జరుగుతాయి. మీ ప్రయత్నం ఫలించాలని ఆశిస్తున్నాను. వెల్ డన్ మిస్టర్ నాగేంద్ర. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఇందులో నాదే ఉంది సార్, అంతా మన స్టూడెంట్స్ ప్రతిభ. అలా అనుకు నాగేంద్ర. స్టూడెంట్స్ అందరినీ ఒకే అభిప్రాయానికి తీసుకురావడం చాలా కష్టం. అలాంటిది వాళ్ళందరినీ ఒకే బాటలో నడిపి ఏకగ్రీవంగా ఎన్నిక జరిపించి ఈ కాలేజీ వాతావరణాన్ని శాంతివనంగా మార్చావు. అన్ని కాలేజీలకి మన కాలేజీ తలమానికంగా ఉండేలా చేశావు. ఆల్ క్రెడిట్ గోస్ ఫర్ యూ. ఈ క్రెడిట్ నా ఒక్కడితే కాదు సార్, మన స్టూడెంట్స్, మన లెక్చరర్స్ సమిష్టి విజయం. జెండా ఎగరడానికి నేను తాడు లాంటి వాణ్ణి, నన్ను జెండాను చేయొద్దు. మాస్టారు, మీకు వరేదినికి ఉన్న బంధం ఏంటో తెలిసింది. ఆమెకు మీకు ఉన్న పరిచయం, ప్రేమ చాలా తక్కువ. అయినా ఆమె జ్ఞాపకాలతో మీరున్నారంటే మీ మనసు ఎంతో గొప్పది. నా ప్రేమ నిజమని నమ్మితే అటువంటి గొప్ప మనసులో నాకెంత చోటు ఇవ్వండి. ఇంతకంటే నా ప్రేమను మీకు ఎలా తెలియచేయగలను? నా ప్రేమను అంగీకరిస్తారని ఆస్తో ఎదురు చూస్తూ ఉంటాను. అది కాదు స్వప్న. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన అమ్మాయిని తీసుకొచ్చాను. విషయాలన్నీ ఈ అమ్మాయి చెప్పావుగా? చెప్పాను సార్. మీరు చెప్పినట్లు వింటే 100% రికార్డులో పడతాయని. ఇలాంటి పవిత్రమైన విద్యాలయంలో ఇలా ప్రవర్తించడానికి మీకు మనసులా వచ్చింది. మీలాంటి లెక్చరర్స్ ఉండబట్టే ఈనాడు విద్యార్థులకు లెక్చరర్స్ మీద పూర్తిగా నమ్మకం పోయింది. ఇంకోసారి ఈ విధంగా ప్రవర్తించారో మీ అందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. శహబాష్ నాగేంద్ర, నీలాంటి గురువులు ఉండబట్టే ఇంకా ఈ కాలేజీలు బతికున్నాయి. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ కాలేజీ చైర్పర్సన్ గా వీళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను. కమాన్ నాగేంద్ర. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను. నువ్వు నన్నే తలుచుకుంటున్నావు కదా? అవును.
కోరిక లేక ప్రేమ? ఈ శృంగార భంగిమకు కారణమైన ఆ శృంగార పురుషుడెవరో? ఛీ, వదినా. నీ వయసులో నేను మీ అన్నయ్య కోసం ఇలాగే కలవరించాను. ఇంతకీ ఎవరో ఆ డ్రీమ్ బాయ్? నా సైడ్ ఓకే, ఆయన సైడ్ ఓకే అయితే చెప్తాను. అయితే ఈ అమ్మాయి గారే అబ్బాయి గారిని పట్టేశారన్నమాట. అబ్బాయి గారిని కాదు, నిన్ను కూడా పట్టేస్తాను వదినా. నిన్న హాలిడే కదా అని ఫ్యామిలీతో సినిమాకి బయలుదేరాను. తీరా టికెట్లే దొరకలేదయ్యా. ఏమండి అది చూడండి. ఆ స్వప్న ఎవరి కోసం ఎదురు చూస్తుందో తెలుసా? ఆ ఇంకెవరి కోసం? మన బాక్ని ఇచ్చేది నాగేంద్ర కోసం. నాగేంద్ర చాలా అదృష్టవంతుడు. ఆ అమ్మాయి అతను లవ్ చేసింది. మనము ఉన్నాం, వచ్చి 10 ఏళ్ళు అయింది. ఏం లాభం? మా టీవీ మనం. హలో, ఏం స్వప్న, ఎనీథింగ్ సీరియస్? అది టెల్ మీ వాట్ హ్యాపెండ్. మీతో లోన్లీగా మాట్లాడాలి. ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్? అవును, అందుకే ఒంటరిగా మాట్లాడాలన్నా. కూర్చోండి. ఒంటరిగా మాట్లాడుకోవడానికి ఇది సరైన ప్లేస్ కాదు. రేపు మా ఇంటికి రా, మా అమ్మని పరిచయం చేస్తాను. మీ అమ్మగారిని పరిచయం చేస్తారా? పర్వాలేదా? నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. అందుకే మా అమ్మని పరిచయం చేస్తానన్నా. ఆ విధముగా ప్రవరాఖ్యుడు వరూధిని అధరామృతమును గ్రోలుతూ మధురానుభూతిని పొందుచుండగా మీరు లొట్టలేస్తూ చొల్లు కారుస్తున్నారు. Who is that dog? తెలుగు తెలుగు తెలుగులో మాట్లాడండి మాస్టారు. సరే, ఎవడా వెధవని అడుగుతున్నాను. ఎందుకు మాస్టారు మీకు అంత కోపం? మీరు చెబుతుంటేనే మాకంత ఎమోషనల్ గా ఉంటే కథలో వాళ్ళ సరసం గురించి తెలిసిన మీరు లొట్టలేసుకోవడం. ఓరి అప్రాచుడా, గురువుతో మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? గురువు గారు కాబట్టి స్వతంత్రంగా మాట్లాడాం. లేకపోతే వాళ్ళ సరసాన్ని ఇంత అందంగా ఎలా చెప్పగలరా? నిశ్శబ్దం, ఆపండి. మీ గోల ఆపుతారా లేకపోతే పాఠం ఆపు చేసి క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోమంటారా? సారీ మాస్టారు, మీరు కంటిన్యూ చేయండి. అల్లరి చేయకుండా జాగ్రత్తగా వినండి. సార్, అధరామృతం అంటే ఏంటి సార్? అధరామృతం అంటే అంటే చెప్పండి సార్, మీరు సిగ్గుపడతారేంటి? నాకెందుకు సిగ్గు? అధరమనగా పెదవి. అమృతమనగా దేవలోకంలో తయారయ్యే జ్యూస్ అన్న మాట. అదరే యొక్క జ్యూస్ తాగుతున్నాడని అర్థం, అంతేనా సార్? అంతేననుకో. అంతే అంతే. ఏమిటి స్వప్న? అంటే నా పేరు మా నాగేంద్ర నీ గురించి చెప్పాడు. ఏం చెప్పారు? నువ్వు వస్తున్నావని. అంతేనా? ఇంకేం చెప్పలేదా? చెప్పాడు స్వప్న, నాగేంద్రని ఇష్టపడుతున్నావని, తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని కూడా చెప్పాడు. చెప్పేశారా? అమ్మయ్యా, ఈ విషయంలో మీ బ్లెస్సింగ్స్ కావాలంటే. వరుతిని కూడా సరిగ్గా ఇలాగే అడిగింది. కానీ స్వప్న, జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు కదా. అత్తయ్య అని నన్ను ఎంతో ప్రేమగా పిలిచిన వరోధినిది విధి మా నుండి దూరం చేసింది. నాకు వరోధిని గురించి తెలుసుకోవాలనుంది. మా అబ్బాయికి లెక్చరర్ గా ఉద్యోగం వచ్చిన కొత్తలో. అమ్మా అమ్మా, వస్తున్నాన్రా. ఏమిటి బాబు అంత గట్టిగా పిలిచావు? ఈ రోజు నాకు ఉద్యోగం వచ్చిందమ్మా, లెక్చరర్ గా. నిజంగానా? ఎంత సంతోషమైన వార్త చెప్పావు నాయనా. ఉండు, నీకు స్వీట్ తినిపిస్తాను. బాబు, ఆను స్వీట్ తిందు గాని. నీకు ఉద్యోగం వస్తే సాయిబాబా గుడికి పంపిస్తానని మొక్కుకున్నాను. వెళ్ళి దర్శనం చేసుకున్నా నాయన. అలాగేనమ్మా. స్వామి సద్గురు శ్రీ సాయినాథ, మీ దయవల్ల నాకు ఉద్యోగం వచ్చింది. చల్లగా చూడు బాబా. నమస్తే మాస్టర్. ఏమైంది? ఏంటి మాస్టర్? అవును, రోజు ఉండే మీ ముఖంలో చిరునవ్వు ఈ రోజు కనిపించదేంటి? నేను క్లాస్ లోని మాస్టర్ని. ఇక్కడ నాగేంద్రని పిలిస్తే చాలు. థ్యాంక్ యూ మాస్టర్. ఉమ్, కానీ నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పనే లేదు. మీరెక్కడో ఆలోచిస్తున్నట్టున్నారు. అవును వరుధిని, ఈ నాగదోషాలు, పాము పగబట్టడాలు అవన్నీ నిజమేనంటావా? అదేంటి మాస్టర్? ఉమ్, ఓ సారీ సారీ సారీ. నాగేంద్ర, పాముల మీద రీసెర్చ్ మీరు చేస్తూ
మళ్ళీ నన్ను అడగడంలో అర్థం ఏమిటి? రీసెర్చ్ అంటే అందరి అభిప్రాయం తెలుసుకోవడం. నీకు తెలిసిందేదో నువ్వు చెప్పు. పాము పగ తీర్చుకుంటుంది. ఈ మాట సైన్స్ ఎప్పుడూ ఒప్పుకోదు. ఏది మనం అవునంటామో సైన్స్ అది కాదు అంటుంది. ఎందుకంటే సైన్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని విశ్వసిస్తుంది. పురాణాలను ఆధారం చేసుకునే సైన్స్ పురోగమిస్తోంది. కానీ పురాణం కర్మ సిద్ధాంతాన్ని చెప్తుంది. ప్రేమ పగ ప్రతి ప్రాణికి సహజం. ఎవరైనా ఆ ప్రేమకు భంగం కలిగిస్తే ఆ జీవి పగ తీర్చుకుంటుంది. దానికి సాక్ష్యాలు మన పురాణాల్లోనే ఎన్నో ఉన్నాయి. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే పాము పగపట్టి తీరుతుంది. థ్యాంక్ యూ వరుధిని. నీ అమూల్యమైన అభిప్రాయం మన రీసెర్చ్ కి ఎంతో ఉపయోగపడుతుంది. అది సరే, మన ప్రేమ ఫలిస్తుందంటావా? తప్పకుండా. నీ మనసులో అటువంటి ఆలోచన రానీకు. ఈ వరుదిని ఎప్పుడో నీ సొంతం అయిపోయింది. ఒరే ఒరే ఆగరా, వద్దమ్మా. ఉండరా నేను తలంటి పోసుకోను. ఒరే నా మాట విను. నాకొద్దమ్మా. ఒరే ఆగమంటున్నానా? ఆగరా. ఏమిట్రా ఇది? చిన్న పిల్లల తలస్నానం చేయడానికి నన్ను ఇంత ఏడిపించాలా? ప్రొద్దున్నే కాలేజీ టైం అయిపోయిందని వెళ్ళిపోతావు. సాయంత్రం వచ్చిన తర్వాత తలకి నూనె రాసుకుని తలారా స్నానం చేయరా బాబు అంటే మీద 2 చెంబులు వంపేసుకుని వచ్చేస్తావా? ఇలారా ఇలారా వద్దమ్మా. రమ్మని చెప్తుంటే నాకు వద్దంటే. నమస్తే. నమస్కారం అండి. వరుధినమ్మా. వరోధినియా? అవునమ్మా, మా కాలేజీలో చదువుతోంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నీకు పరిచయం చేద్దాం రమ్మన్నాను. కూర్చోమ్మా. ఈ ఊరేనా మీది? అవునండి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు. యాక్సిడెంట్ లో చనిపోయారు. మా అక్కే నన్ను పెంచింది. నేను ఊళ్ళోనే ఉంటున్నాం. అయ్యయ్యో, అలాగా. నువ్వు బాధపడకమ్మా. నీకు తల్లిలే లోటు నేను తీరుస్తాను. మిస్టర్ నాగేంద్ర, పావుల మీద నువ్వు చేసిన రీసెర్చ్ కి PhD వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. పిక్నిక్ వెళ్ళబోయే ముందు ఈ PhD రావడం నాకు ఆనందంగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ బొటానికల్ టూర్ ని ఓ పిక్నిక్ గా జరుపుకుని మేమంతా విజయవంతంగా తిరిగి వస్తామని మీకు హామీ ఇస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే. మీరు పాముల మీద చేసిన రీసెర్చ్ కి PhD వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వరుధిని. థ్యాంక్ యూ. నాకు PhD రావడానికి కారణమే నువ్వు. నేనా? అవును, నువ్వు నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోనే నేను ఈ కార్యాన్ని జయప్రదం చేశాను. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. అగైన్ కంగ్రాట్స్. ఒట్టి కంగ్రాట్సేనా? మరేం కావాలి? నాకేం కావాలో నీకు తెలుసుగా. అయితే అడుగు, ఇస్తాను. అడగకుండా ఇస్తేనే రుచిగా ఉంటుంది. అడిగి తీసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. యూ సిల్లీ గర్ల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఈ డబ్బాలని? డబ్బాలు కాదురా, టిఫిన్ క్యారియర్లు. అవే ఎందుకని అడుగుతున్నాను. వీటిల్లో పులిహార, దద్దోజనం, చపాతీలు, సున్నుండలు, చేగోడీలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ వీళ్ళందరికీ అమ్ముకోవడానికే? అమ్ముకోవడానికి కాదురా, మీరంతా కలిసి బస్సులో కూర్చున్నప్పుడు తినడానికి. చూడమ్మా, మీరింటి దగ్గర సరిగ్గా తిండు. వాడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగేనమ్మా. మా మహా మాస్టారుకి వరుదిని దగ్గరుండే తినిపిస్తుంది. మీరిద్దరూ కాసేపు నోరు మూసుకుంటారా? ఆ? అందుకే నేను ఓవరాక్షన్ చేయొద్దంటాను. దాదా ఓవరాక్షన్. నీదిరా ఓవరాక్షన్. అదంటావా? అబ్బా, ఆపండి. ఏమిటి గోలా? ఆ? మీరు తిరిగి వచ్చే వరకు వాడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. మీరేం బాధపడకండమ్మా. మాస్టర్ కి లెఫ్ట్ అండ్ రైట్ గా మేము ఎదురు ఉన్నాగా. వీళ్ళందరికీ నేనంటే ఎంతో ఇష్టం. నన్నందరూ చాలా బాగా చూసుకుంటారు. మేము బాగా చూసుకుంటాంలే. చూడండి హీరోలు, ఈ అమ్మాయి మాత్రం మా అబ్బాయి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసే బాధ్యత మీది. ఓకే. నువ్వు తీసుకోరా. ఓకే. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అలా ఆ రోజు హ్యాపీగా పిక్నిక్ వెళ్లిన వరోధిని మళ్లీ తిరిగి రాలేదు. మా నాగేంద్ర మామూలు మనిషి కావడానికి చాలా కాలం పట్టింది. ఎప్పుడు జోవియల్ గా ఉండే మాస్టర్ లైఫ్ లో ఇంత ట్రాజడీ ఉందని నేను ఊహించలేదు. ఎనీహౌ, మాస్టర్ కొత్త జీవితంలోకి భాగస్వామి అయ్యే అవకాశాన్ని నాకు కల్పించండి. అలాగేనమ్మా. ఇంత మంచి అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది? మా నాగేంద్రని ఎలాగైనా ఒప్పిస్తాను కదా.
స్వాగతం ప్రేమకి అంకితం తీరని తీరని ఆవేశం మనసుతం ఎనదేశిన బంధం ఈ అందం మన ఇద్దరిదే అనుక్షణం వర్షము వందనం హాయిని వర్షము వందనం హాయిని అందమైన బంధం అనుబంధం అంతులేని ఆనందం ఆనందం అడిలో చలిలో చెడియని వడిలో చిలిపి ఊగలు రువ్వుమని అడిలో చలిలో చెడియని వడిలో చిలిపి ఊగలు రువ్వుమని వర్షము వందనం హాయిని వర్షము స్వాగతం ప్రేమకి అంకితం తీరని తీరని ఆవేశం సఖితోగిపై మనసుతం ఎనదేశిన బంధం ఈ అందం మన ఇద్దరిదే అనుక్షణం హలో నాగేంద్ర. హలో రండి కూర్చోండి. కంగ్రాచులేషన్స్. దేనికి? నువ్వు స్వప్న ప్రేమ ఒప్పుకున్నావని తెలిసింది. ఆమె ప్రేమను కాదలేకపోయాను మాస్టర్. నిజమే. వరువు తిని దూరం అయిన తర్వాత నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు అనుకోలేదు. నీకు కలగా మిగిలిన వరువు దీని స్థానంలో స్వప్నం నీకు దగ్గరైంది. నీ ఒంటరితనాన్ని దూరం చేసింది. ఎనీహౌ నా మాటకు విలువనిచ్చి నీకు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి స్నేహితులు దొరికినందుకు నాకు ఆనందంగా ఉంది. శిరీష, మాతో పాటు తినమని ఎన్నిసార్లు చెప్పినా వినవుగా? ఒంటరిగా ఎలా తినబుద్దవుతుంది నీకు? లేదునా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని. డిస్టర్బ్ చేస్తున్నావని ఎందుకు అనుకుంటున్నావు? నాతోనూ మీ అన్నయ్యతోనూ కలిసి తింటే ఇబ్బంది ఉంది. డిన్నర్ కలిసి చేస్తున్నాగా. నైట్ బాగా లేట్ అయిందా? అవును. మీ అన్నయ్య అంత తొందరగా పడుకొనిస్తారనన్నా? అవును. మిడ్ నైట్ మసాలా చూసి కానీ వదిలి గారు అన్నయ్య గారికి పాలు తీసుకెళ్ళరా? పెళ్లి చేసుకున్నది చూడ్డానికే కదా. నాకు కూడా మిడ్ నైట్ మసాలా చూడాలనిపిస్తుంది. ఒంటరిగానా జంటగానా? జంటగానే, నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి. జోక్ చేస్తున్నావు కదా? నా లెక్చరర్ నాగేంద్ర గారిని నేను ప్రేమిస్తున్నాను వదినా. నాగేంద్ర గారా? అవును వదినా. నువ్వు చూస్తే నా సెలక్షన్ రాంగ్ కాదంటావు. ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా? తెలీదు. ఎలాగైనా చెప్పి ఒప్పించాలి. ఓకే, ఫస్ట్ చదువు, తర్వాత మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. డోంట్ వరీ, వెళ్ళి చదువుకో. థ్యాంక్ యూ వదినా. పిచ్చి పిల్ల. Good.
మనకు మంచి point ఉంది. Come on, come on. Throw the ball. Right. Come on. Hey, come on, ready now. Hey, come on. Start go. Again, point to boys. Girls, hurry up. ఇంకో బాబు ఆడిపోతుంది కాఫీ తీసుకోండి. కాఫీ బాగుందా? అదేంటి ఈ రోజు కొత్తగా అడుగుతున్నావు? ఏదైనా చెప్పాలా? అవునండి, మా ఫ్రెండ్ ఒకతన్ని లవ్ చేస్తుంది. లవ్ మ్యారేజ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని ఎంకరేజ్ చేయమంటారా వద్దంటారా? అదేం చెయ్య, నా మీద డౌట్ ఎందుకు వచ్చింది? అది మంది లవ్ మ్యారేజేగా, ఎంతో హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మన ఇద్దరి మధ్య ఇప్పుడు మనస్పర్ధలు కూడా రాలేదు. వాళ్ళని హ్యాపీగా మ్యారేజ్ చేసుకోమను. మీ చెల్లెలు ప్రేమించినా కూడా ఇంతేనా? ఆ? మీ చెల్లెలు నాగేంద్రని ప్రేమించింది. ఎవరు? లెక్చరర్ నాగిందన్న. అవును, అతన్ని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది. తమ రాయబారం చేస్తున్నారన్నమాట. చూడు జయ, నాగేంద్ర మంచివాడే, యోగ్యుడు, నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ నాగేంద్ర ఒప్పుకుంటాడంటావా? అన్నీ మీ చెల్లెలు చూసుకుంటుంది. నీకిష్టమే కదా? నాకిష్టమే. అమ్మయ్యా, మీరేమంటారో అనుకున్నాను. మీ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఇక బండి పట్టాలెక్కుతుంది. సారీ మాస్టర్, మీరు పాఠాలు చెప్పండి. ఏంటి చెప్పేది నా పిండాకుడు? మాటకి మాట మాట్లాడుతూ శ్రద్ధగా పాఠాలు వినకుండా క్లాస్ రూమ్ ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీకు నాగేంద్ర మాస్టరే కరెక్ట్. వినండి, ప్రవరాఖ్యుడు ఆ విధంగా అధరామృతాన్ని గ్రోలిన తర్వాత రండి మాస్టారు. నమస్కారం మాస్టర్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో 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 నో, మీరంటే వీళ్ళందరికీ ఎంత వినయం, ఎంత విధేయత. ఇంతకీ మీరిలా ఏంటి మాస్టర్? మీరేదో వెతుకుతున్నట్టున్నారు. అదే మాస్టర్, ఈ రూమ్ లోకి పాము వచ్చిందని నా ఎక్స్పెక్టేషన్. పావా? అబ్బెబ్బే, ఇక్కడికి పాములు కప్పులు ఎందుకు వస్తాయి మాస్టారు? నో పాము ఇక్కడే ఉండాలి. ఆ స్మెల్ నేను పసిగట్టగలను. స్టూడెంట్స్, ఇక్కడే అక్కడ పాము ఉన్నట్టుంది, జాగ్రత్తగా వెతకండి. పాము అంటే నా భయం. చూడండి, శుభ్రంగా వెతకండి. అది బాబు పామట. ఎక్కడ? ఎక్కడ వెతకండి, చూడండి. అదిగో. మాస్టర్ వెళ్ళకండి, తొందరపడకండి. మాస్టర్ వెళ్ళకండి. మాస్టర్ వద్దు, మాస్టర్ వెళ్ళకండి. మాస్టర్ 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 పావండి. వెళ్ళనివ్వండి. అమ్మయ్యా. అమ్మాయ్యా. సిట్ డౌన్ ప్లీజ్, సిట్ డౌన్. కూర్చోండి. భగవంతుడా, మాస్టర్ మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. సమయానికి వచ్చి మా అందరి ప్రాణాలని కాపాడారు. రియల్లీ యు ఆర్ గ్రేట్. సార్, ఎస్. మొన్న గర్ల్స్ ఒక పామును చంపారు. బహుశా దాని జత పాము పగబట్టి వచ్చిందేమో. నాన్ సెన్స్. పాము పగబట్టడం ఏంటి? ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. అదే మనసులో పెట్టుకోకండి, బాగా చదువుకోండి. మాస్టారు ప్లీజ్ కంటిన్యూ. అలాగే. బాయ్ స్టూడెంట్స్. అందరూ కూర్చోండి.
ప్రవరాఖ్యుడు పాము అధరామృతాన్ని గ్రోలుతుండగా ఏం డియర్ మౌనంగా ఉన్నావు? నాని నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు డియర్? నేనుండగా భయం ఎందుకు డార్లింగ్? పాములు గీములు అవి మనల్ని ఏమి చేయవు, అవి మన జోలికి రావు. పాములు పగపడతాయి అంటారు, నిజమేనా? పాములు పగపట్టడమా? నాన్ సెన్స్. అయినా ఈ బొబ్బిలి సింహం నీ చెంత ఉండగా పాములు పులులు కూడా పారిపోతాయి. అయ్యో, నువ్వు పాములు చూసి తెలుస్తావా? నా ప్రేయసివై ఉండి చిచి సిగ్గుచేటు. మహిళా ప్రేక్షకులకు అన్నగా అఖిలాంధ్ర ప్రేక్షకులకు మహానటుడైన ఈ నరసింహనాయుడు నీ చెత్త ఉండగా భయమిందులకే నా ముద్దుల మీనా. అన్నయ్య, ఇప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చింది. అక్కడ కాదు, ఇక్కడ వాలేవనుకో ఉమ్, ఇంకా కొండంత ధైర్యం వస్తుంది. ఆ? మహానుభావా, నీకు నవ్వునట్టుగా ఉంది, నాకు భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? పాము పగబడుతున్నామని భయంగా ఉంది. పాము పగబడుతుందా? ఆ? ఉమ్. ఆ? ఏమైంది నీకు? పిచ్చిదానా, పాములు ఎక్కడైనా పగబడతాయా? ఒకవేళ పగబట్టాయి అనుకో, ఈ బొబ్బిలి రాజా నీ ముందుండగా నీకెందుకమ్మా భయం? ఒకవేళ ఏ పామైనా పగబట్టిందనుకో, దాన్ని పట్టుకుని నీ ముందు నాట్యం చేయించేస్తాను. ఓకేనా? సరేనా? సరే. ఆ, అవును, పాము ఎక్కడికి వెళ్ళింది? పాములు ఎక్కడికి వెళ్తాయమ్మా? పుట్లోకి వెళ్తాయి. పుట్లోకమ్మా, పుట్లోకి, పాము పుట్టు. అదే అదే పాము అదే బుస. ఆ పావుని నమ్మకం ఏంటి? వేరే పాము ఏదైనా అయ్యి ఉండొచ్చుగా. ఏమో, క్లాస్ లోకి వచ్చిన పాము పగపట్టిన పావేమోనని. ఒకవేళ వచ్చినా ఈ విలన్ ఆర్ నాగేశ్వరరావు పేరు చెప్పు, పాము తోక ముడుచుకుని పారిపోతుంది. ఏమో బాబు, ఒక పక్క కీలు శంకిస్తుంది, మరో పక్క నువ్వు ఉన్నావన్న ధైర్యం కూడా ఉంది. అదే పాము అదే బుస అదే పగ. ఆ పాము సంగతి వదిలేసాయి. ప్రస్తుతం మన ప్రేమ వ్యవహారంలో మునిగిపోతాం. ఏంటి మన వాళ్ళందరూ పాము పాము అంటూ భయపడుతున్నారు? ఆ రోజు మనం వాలీబాల్ ఆడేటప్పుడు జంట పాములో మేము ఒక పాము చంపాం. ఆ రెండో పాము పగపట్టి ఈ రోజు మన క్లాస్ లోకి వచ్చిందిగా. విజ్ఞానం పెరిగి చంద్రమండలం దాటి రోదస్సులోకి దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా పాములు పగబడతాయంటే నమ్ముతున్నారా? అవమానం, మన స్టూడెంట్స్ కి అవమానం. నేను నీలాగే ధైర్యంగా ఉన్నాను బాబు, కానీ అందరూ పాము పగని భయపడుతుంటే అదిగో పులికడవుతుందని భయపడుతున్నాను. నేనుండగా నీకు భయం ఎందుకు? నేనెవరిని? నాగార్జున్ని. నాగు పాముల్నే కాదు, నాగలోకాన్ని గడగడలాడించి నీ కాళ్ల ముందు పాడేస్తాను. భయపడకు. నాకు ఇప్పుడు గుండె వచ్చింది, అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. సారీ మై డియర్ స్టూడెంట్స్, ఈసారి మీతో పిక్నిక్ రాలేనందుకు నాకు చాలా బాధగా ఉంది. మీరంతా క్షేమంగా వెళ్లి లాభంగా రండి. వీల్లేదు మాస్టర్, మీరు తప్పకుండా రావాలి. అవును మాస్టారు, మీరు రాకుండా మేము కూడా వెళ్ళలేం. మీ రాక కోసం మేమెంతో ఆశగా ఎదురు చూస్తున్నాం మాస్టారు. ప్లీజ్ రానని మాత్రం అనకండి. ఎప్పుడూ ఇది జరిగిందని ఎల్లప్పుడూ అలా జరగదు మాస్టారు. మేమంతా మీ రాక్ కోసం ఎదురు చూస్తున్నాం. మా కోరికను మన్నించండి. అవును మాస్టారు, మీరు తప్పకుండా రావాలి. ఇంతమంది కోరిక కాదనకండి మాస్టారు. ఏమిట్రా వీళ్ళంతా ఎలా వచ్చారు? వీళ్ళంతా పిక్నిక్ రమ్మని బలవంతం చేస్తున్నారమ్మా. వద్దు బాబు వద్దు, ఏ టూర్లీ వద్దు. ఒక్కసారి జరిగిన అనార్థం, ఆ గతం తాలూకు జ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. చూడండి ఆంటీ, ఆ రోజు అలా జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఈ టూర్లో అలా జరగకుండా చూసుకునే బాధ్యత మాది. మమ్మల్ని నమ్మండి ఆంటీ. ప్లీజ్ మీరు ఊవనండి ఆంటీ. ఎలా అనగలను? ఓకే ఓకే, ఆల్ రైట్. ఆ, వీళ్ళందరినీ కాదని నేను ఎలా ఉండగలనమ్మా? ఆ. నా వల్ల ఈ టూర్ క్యాన్సిల్ అవుతుందంటే అది నాకు అవమానం కదా. ఇలా జరగాలంటే అలా జరుగుతుంది. అంతా దైవం మీద భారం వేసి వెళ్ళొస్తానమ్మా. సరే, మీ ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకుంటున్నాను. మాస్టర్, మీరు పిక్నిక్ వస్తున్నారని ప్రిన్సిపల్ గారితో చెప్పేస్తాం. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ నాగేంద్ర. ఈ టూర్ కి యాక్సెప్ట్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బొటానికల్ టూర్ ని పిక్నిక్ లా విజయవంతం చేసుకుని వస్తారని ఆశిస్తున్నాను. స్టూడెంట్స్ ఒత్తిడి వల్ల ఈ పిక్నిక్ ని యాక్సెప్ట్ చేశాను గానీ యాక్చువల్ గా నాకు ఇష్టం లేదు సార్. అంటే మాకంటే మీకు స్టూడెంట్సే ముఖ్యం అనమాట. నేను అలానే కాదు, మాకు తెలుసు మాస్టారు, స్టూడెంట్స్ కి మీకు ఉన్న అనుబంధం. యాక్చువల్ గా మీరు వచ్చిన తర్వాతే ఈ కాలేజీలో రౌడీయిజం, అమ్మాయి టీచ్ చేయడం పూర్తిగా తగ్గిపోయాయి. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మాస్టారు, మీ నాయకత్వంలో ఈ పిక్నిక్ విజయవంతం అవుతుందని నా నమ్మకం. మీరందరూ నా మీద పెట్టుకున్న నమ్మకానికి మెనీ మెనీ థ్యాంక్స్. నాగేంద్ర, నాగేంద్ర,
వస్తున్నానమ్మా. చాలమ్మా. తింద్రా, ఈ వయసులో బాగా తినాలి. బయట ఊరు పెడుతున్నావు, అక్కడ ఎలా ఉంటుందో ఏమిటో. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఏం చేదస్తాం అనేది ఇప్పటికి 100 సార్లు చెప్పావు. ఇంకో 100 సార్లు చెప్తాన్రా పిచ్చి తండ్రి. నీ బ్రతుకున్నది నీకోసమేరా. నీ బాగోగులు నేను చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు. ఇప్పుడు ఏమైందమ్మా? నేను బానే ఉన్నానుగా. ఇప్పటి వరకు బాగానే ఉన్నావురా, కానీ నీకు పుట్టుకతోనే నాగదోషం ఉన్నదన్న సంగతి మర్చిపో. ప్రతి పౌర్ణమికి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిరా. 4వ పౌర్ణమి నాటికి నీకు నాగదోషం పోతుందని మన సిద్ధాంతి గారు చెప్పారు. ఈ టూర్లో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి మీ ఎంత బరువు ఉంటున్నాడు? ఆ బ్యాగ్ కూడా మైలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కండి. గుడ్ మార్నింగ్. ప్లీజ్ గెట్ ఇన్. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ గెట్. గుడ్ మార్నింగ్ మాస్టర్. రండి. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ గెట్ ఇన్. అవును, అందరూ వచ్చి ఇంకా స్వప్న లేదే. స్వప్న, స్వప్న. నేనెక్కడే ఉన్నాను. నీ నీడలా నీ వెనకనే ఉంటాడు. ఏమిక్కడికి వెళ్తారు? ఆ రోజులు ముందునే గాని లోపలికి పద. ఎక్కువ. అందరూ వచ్చేసరికి వచ్చేసాం మాస్టారు. బయలుదేరదామా? బయలుదేరదాం మాస్టారు. డ్రైవర్ పోనీ. నా కంటికి సింగాన్లా కనిపిస్తుందిరా. హలో, అంత టైప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను ఒకటి అడుగుతాను. మీలో ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఏమిటో అడుక్కో. ఏం లేదు, మాకొచ్చేది మీకు రాదు, మీకొచ్చేది మాకు రాదు. అదేంటో చెప్పండి. వెంకీ, నీకేమైనా తట్టిందా? అదే ఆలోచిస్తున్నా. బాను నీకు లేదురా. ఏంటో నువ్వే చెప్పు. అది కూడా తెలీదా? మీకు రాంది కడుపు, మాకు రాంది గడ్డాలు మీసాలు. నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. ఈ బస్సులో అందరికన్నా ఏమిటా మాటలు? అపార్థం చేసుకోవద్దు సార్. అందరికన్నా పెద్ద మనసు అంటే గొప్ప మనసు ఎవరిది అని అడిగాను. ఓహో. అబ్బా, ఇంకెవరితో తీసేయాలి. మనం శ్రీశైలం విచ్చేసినట్టే. ఇది దాటి కొంచెం ముందుకెళ్ళామంటే
మై డియర్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్ హియర్ ఓకే ఓకే సార్. అబ్బా కడుపు కరకరలాడుతుంది, తొందరగా దిగు డార్లింగ్. కమాన్ 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 కమాన్. థ్యాంక్ యూ సార్. ఓకే దిగండి ఫాస్ట్ దిగి ఫాస్ట్ అయితే రండి దిగాలి త్వరగా కమాన్ రావాలి మేక్ ఇట్ ఫాస్ట్ కమాన్ 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 రండి రావాలి ఏమిటా దూకుడు? ఇలా ఎవరన్నా చూస్తే బాగుండదు పద. ఇది లవ్ కేక్. ఇదంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమే. ఇప్పటికే చాలా లాభయ్యావు, ఇంకెంత తింటావా? నేను తింటున్నారా ఏంటి? తినిపిస్తున్నా. చూశారండి వాళ్ళు ఎలా అల్లరి చేస్తున్నారు స్టూడెంట్స్ కదా, వాళ్ళు అల్లరి చేస్తారు. వాళ్ళ వయసుగా సహజమే కదా. మనిద్దరం చికెన్ తెచ్చుకుని అదనం డాన్స్ చేసుకుందాం. ఓకేనా? చేసుకోండి. డ్రింక్ తాగుతావా? వద్దా? హనీ స్టేషన్. క్యాష్ తీసుకోండి ఓకే కమాన్ స్టూడెంట్స్ రండి హరి అప్ రావాలి కమాన్ రండి లోపల పాము గురించి నాకు డౌట్గా ఉంది, నేను వెళ్ళి చూసొస్తాను. మీరు టార్గెట్ ఉంది సార్, ఇదిగోండి సార్. స్టూడెంట్స్ లోపల పాము లేదు, రండి బయలుదేరుతాం. పావుందన్నారు లేదన్నారు, అసలు నాకు పావులంటే చాలా భయం. నేను చూడలేదు మేడం. నార్మి, అసలు లైట్లు అయిపోయి నేను భయపడి చూస్తుంటే మధ్యలో నీ జోకులేంటి? పైగా నాగేంద్ర మాస్టారు పావుందని చెప్పారు. డోర్ మూసుకుని లైట్లన్నీ వేసే ఉంచండి. మేడం మీరు అనవసరంగా భయపడుతున్నారు. బస్ స్టార్ట్ చేసే ముందు లైట్స్ ఆఫ్ చేయడం మామూలే. అమ్మో వద్దు సార్, నాకు చీకట్లో భయంగా ఉంది. కాదు, లైట్లు వేసే ఉంచాలి. అలా కుదరదు మేడం, లోపల లైట్లు వేయడం వల్ల మిర్రర్ లో రిఫ్లెక్ట్ అయ్యి డ్రైవర్ కి ఇబ్బందిగా ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అమ్మో అయితే వద్దులండి. లైట్లు వెలగడం వల్ల ఇంకో ప్రాబ్లం కూడా ఉంది మేడం. మన ఏమిటి? పక్క నుంచి వెళ్తున్న బస్సులు లారీలు ఒకదానికొకటి గుద్దుకుని యాక్సిడెంట్లు జరిగిపోతాయి. ఎందుకు? లైట్ల వెలుగులో జిగేలమని మీ అందాలు చూసి తట్టుకోలేక మేడం.
ఎవరు తీశారో మర్యాదగా చెప్పండి రా. కొన్ని 24 గంటలు కాలేదురా. రే, ఎవరు దాచిపెట్టుకున్నారో చెప్పండి రా నా మంకీ టోపీని. మీకెవరి మీద డౌటా? నాకు ఆ పట్టుదల పంతుల మీద డౌట్ రా. నిజమైన పంతులు గారు? నీ టోపీ నేనెందుకు పెట్టుకుంటానయ్యా? ఆయన ఈ వయసులో పని ఉందిరా మాస్టర్ గారికి. ఏమిటన్నది? ఎవరి మీద జోక్స్ వాళ్ళకి తెలియదా? చేసింది చాలు, దిగండి. స్టూడెంట్స్ కమాన్, దిగండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే సార్. పదండి. మీరు వాడుకోండి, బయలుదేరండి. రండి, దిగండి. ఈ సూట్ కేసులని టెంట్లో పెట్టండి. ఆ తాళ్ళు గట్టిగా లాక్ కట్టండి. ఆ లోపల ఆ టెంట్లో పెట్టండి. ఓకే గర్ల్స్, కవియా. తాడు లాగి గట్టిగా కట్టు. సరిగ్గా చూడు. థ్యాంక్ యూ. రే, సరిగా కట్టరా. రే స్వప్న, బిస్కెట్లన్నీ వాడికి ఇమ్మాక. రే, బిస్కెట్లురా. స్వప్న, బిస్కెట్లు తీసుకురా. నరేష్, ఈ రాళ్ళని తీసి శుభ్రం చేయి. ఏమైనా చూస్తే అనుకుంటారు? అనుకోని ఐ డోంట్ కేర్. నువ్వు నాకు కావాలి. ప్రతి క్షణం నీతోనే ఉండాలనిపిస్తుంది. చూడు స్వప్న, మన హద్దులో మనం ఉండాలి. ఇలా అర్ధరాత్రి ఒంటరిగా కలుసుకోవడం మంచిది కాదు. తీసుకో, చెప్పేది విను. చెడిపోద్ది లెక్కల్లో హద్దులు దాటద్దు. గుడ్ నైట్. గెట్ అవుట్. సిల్లీ గర్ల్. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చిన్న తమాషా. ఈ జగ్గు నిండా చీటీలున్నాయి. ఎవరే చీటీ తీస్తే ఆ చీటీలో రాసున్నట్టుగా వాళ్ళు చేయాలి. అయితే ముందుగా చీటీ మాస్టర్ తీయాలి. మాస్టర్ గారు పాట పాడాలి.
లవ్ అంటే ప్రేమ ఎన్ని కమ్మంటేనే రానా లవ్ అంటే ప్రేమ ఎన్ని కమ్మంటేనే రానా ప్రేమంటే సీటు తెలుపుతుంది ఆత్మబీటు లవ్ అంటే ప్రేమ ఎన్ని కమ్మంటేనే రానా మీరా మాస్టర్ ఏం చేస్తున్నారు? నిద్ర పట్టడం లేదు అందుకని అందుకని పొల్ల పెట్టి తెలుపుతావా? కెలకలేదు ఊరికి తిప్పాను పొల్ల చెవిలో తిప్పావా? నీ మొహం పొల్ల ఎక్కడ తిప్పాలో కూడా తెలియదు నీకు. అనవసరంగా వచ్చి కమ్మని నిద్ర పాడు చేసావు. నువ్వు హాయిగా నిద్రపోయేలా నీ చేస్తాను రా, అలా బయటికి వెళ్దాం. నా ఒళ్ళో పడుకోబెట్టుకుని నీకు జోలపాట పాడతాను. నీ మొహానికి అంత సీన్ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే అభాస్పాన్ అయిపోతావు. పో. టైం బాగులేదు. సార్ ఇస్ ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త నోట్ చేయండి. ఎవరికైనా రేటుగా దొరికే స్పేసెస్ యా అని డిఫరెన్షియేట్ చేయండి. ఇది ఇలా పక్కన ఉంచండి. నో ప్రాబ్లం. మాస్టర్ ప్రైడాక్స్ ప్రొకమైన్స్ దాట్స్ గుడ్. సంతకం పెట్టండి మాస్టర్. యా థ్యాంక్ యూ. ఓకే మాస్టర్ మీరు కూడా. నమస్కారం. థ్యాంక్ యూ మాస్టర్. వెరీ గుడ్. ఇది చూడండి సార్. సొల్యూషన్ బ్రాండ్ సార్. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది కరెక్ట్ చేయండి. ఓకే సార్. వెరీ గుడ్ వెరైటీస్. వచ్చేసాను. నోట్ సార్. ఇంకా కలిపాలా? థ్యాంక్ యూ సార్. ఇదిగో. చాలా బాగా కలెక్ట్ చేస్తున్నాను. ఫారెస్ట్ సిగరెట్లు కాల్చుకుంటూ మాస్టర్. కాల్చడం అలవాటు మాస్టారు. ఒక చెట్టు 1,00,000 అగ్గిపుల్లను ఇవ్వగలదు. ఓ. ఒక అగ్గిపుల్ల 1,00,000 చెట్లను కాల్చగలదు. చిన్నోడువైనా మంచి మాట అన్నావు దొర. ఈ అడవి తల్లి ఆగ్రహిస్తే బూడిదైపోతారు. ఇంతకీ తమరెవరు? ఈ చుట్టుపక్కల 101 గుడియాల దొరకి పెద్ద కొడుకు. మా తాత ముత్తాతల కాడి నుంచి ఈ అడవి తల్లి అందరం చల్లగా బతుకుతున్నాం దొర. మీరందరూ చదువుకున్న కోణంలా ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండి మీ పని పూర్తి చేసుకెళ్ళిపోండి. అనవసరంగా ఆపదల్లో చిక్కుకోవద్దు. ఏ దిక్కుకెళ్ళినా పర్వాలేదు కానీ దక్షిణ దిక్కు మాత్రం ఎల్లబాకండి. అక్కడ భయంకరమైన కొండ జాతాళ్ళు ఉన్నారు. వాళ్ళ దొర మంచోడు కాదు. పరాయి ఆడకోణం చూస్తే మనువాడేస్తాడు. వాళ్ళ గుడిల్లో కలిపేసుకుని కాపురం కూడా చేసేస్తాడు. ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని కాపురం పెట్టేస్తారా మరి మాలాంటి మొగలమా? ఏ నీళ్ళలో ఉడకబెట్టి గుడిపోళ్ళందరికీ ఇందు చేస్తాడు. వామ్మో, దక్షిణ దిక్కేటప్పుడు బాబు. దక్షిణది కటేపే దొర. థ్యాంక్స్ ధర, తప్పకుండా మీ సలహా పాటిస్తాం. మంచి దొర. ఈ దగ్గరలోనే మా గుడి ఉంది. మీకేదైనా ఆపద కలిగితే అక్కడికి రండి, మేము చూసుకుంటాం. అవునరా, రండి ధరా. సిరిక్కియో వారిక్కియో తయారు శ్రీ సపాలియా కారీజో చుయ్ చుయ్ ఆజ్కి ఆజ్కి. స్వామి, నా చిట్టి తండ్రికి ఏ ప్రమాదం జరగకుండా వాడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలాగా వాడిని దీవించు తండ్రి.
ఈ ఆకులు నువ్వు చూసావా అవి ఇక్కడే దొరుకుతాయి వీటిని చూసి మనం గుర్తుపట్టచ్చు. నువ్వు మంట చూసుకోవే. అలాగే మంటట్లేదే ఏమన్నా ఉందా ఇంకేమన్నా ఆగు తల్లి కదా నిజంగా పెట్టింది అసలు పిచ్చిదే మంచిదా వాడేంట్రా నా నీళ్ళు తీసుకెళ్తాడు, నేను మొంగు కడుక్కుని నీళ్లు రావి. నీళ్ళు తీసుకుంటారా అదంతా ఆడవాళ్ళు, అక్కడ అమ్మాయిలు జాగ్రత్త. వాడేంట్రా నీళ్ళు తీసుకుపోయాడు అది మొహం మీద నీళ్ళు కొట్టావు, ఇదేదో బస్కి ఏమిట్రా ఇది ఇంకా పొగొస్తుంది బాగా. నువ్వు పక్కన కూర్చోవే, నీ కళ్ళు ముడితే బాబా. ఎక్సర్సైజ్ చేస్తున్నా ఉడికిందే గంజ రమ్య రమ్య ఏం జరిగింది రమ్య? రమ్య మాట్లాడు రమ్య. రమ్య రమ్య నాతో ఒకసారి మాట్లాడు రమ్య. రమ్య ఏం జరిగింది? రమ్య రమ్య ఎలా చనిపోయిందిరా? నీకు రమ్యకి లవ్ అఫేర్ ఉందని ఇక్కడ అందరికీ తెలుసు, ఏం చేసావో చెప్పు. అసలు ప్లీజ్ జరిగినట్టు తెలుసుకోవాలి. తీసుకుంటారో నాకు తెలీదు. నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను, ఉండలేను. మీ అందరి అభిప్రాయం ఏంటి? రమ్య బాడీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం. బాడీని బస్సులోకి ఎక్కిద్దాం. జాగ్రత్త. ప్రాబ్లం ఏంటి? ఏమో సార్, దిగి చూడాలి. త్వరగా చూడు. అలాగే సార్. పిక్నిక్ వస్తున్న జరిగింది. ఓ గాడ్, అంతా అభయంగా ఉంది.
ఇంజిన్ పూర్తిగా జామ్ అయింది సార్. వెళ్ళి మెకానిక్ తీసుకురావాలి. ఎంతసేపు పడుతుంది? చెప్పలేము సార్, నడిచి వెళ్ళాలి. ఎంతసేపు అవుతుందో చెప్పలేము. ఏంటి మాస్టర్ కింద నిలబడ్డారు? రండి బస్ ఎక్కండి. సారీ మేడం, బస్ రిపేర్. డ్రైవర్, నువ్వు వెళ్ళి మెకానిక్ ని తీసుకురా. అలాగే సార్. తప్పుకోండి కోనలు. ఈ కోనని పరీక్షించాలి. పాపం లేదు, ప్రాణం విడిచేసింది. ఇది ఖచ్చితంగా పాము కాటే అనిపిస్తోంది దొరా. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా తెల్ల జిల్లేడు చెట్లున్నాయి దొరా. ఆ చెట్లున్న చోటకి పాములు రావు. మరి రమ్య ఎలా చనిపోయిందంటారు కోదరా? నాకు అదే అంతు చిక్కట్లేదు దొరా. ఈ తైలం ఒంటి నిండా మత్తనా చేస్తే నీ బొచ్చు బాగయ్యేంత వరకు ఈ శవం పొల్లదు. ఇదిగో సింగి, నువ్వు కూడా లోపలికి వెళ్ళి కాతంత సాయం చెయ్యి. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. మెల్లగా మెల్లగా మీరు సాయం తీసుకెళ్ళండి. మళ్ళీ మాలో ఎవరినైనా పావు కలుస్తుందేమోనని భయంగా ఉంది. అట్లాంటి భయం అక్కర్లేదు కూడా. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఏ పురుగు పుట్ట రాకుండా ఈ గుడారాల చుట్టూ బందరం చేసేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి సాయం చేయి. ఎల్లు. బాధపడకురా, మేమతో ఉన్నాం కదరా, ధైర్యంగా ఉంటావు. నాకెందుకు భయంగా ఉండేవాళ్ళు? ప్రతి నిమిషం నాకు రమ్య గుర్తుకొస్తుంది. అవును రాధిక, డెఫినెట్ గా మన నుంచి తప్పించుకున్న ఆ పామే రమ్యని చంపుకుంటుందని నా నమ్మకం. నువ్వు చెప్పింది నిజం రంజని. ఎందుకంటే రమ్య చావు అంత సడన్ గా జరగడానికి వేరే ఛాన్సే లేదు. ఎనీహౌ, మనం ప్రాణాలతో బయటపడాలంటే అర్జెంట్ గా కొంచెం పారిపోవడం బెటర్. ఓకే ఓకే, బయలుదేరదాం. పదండి. ఇటు ఇటు ఇటు. త్వరగా పదండి. కమాన్ రంజని, చూసి కమాన్. జాగ్రత్త, తగ్గుతుంది. ఇంకా కొంచెం దూరం నేర్చుకొని విడిపోతా. అటువైపు గట్టిగా పట్టుకున్నాను. కమాన్ కమాన్ కమాన్. ఇంకా రాలేదే. ఇంకే దామా కూడా ఎంత పనిచేశారు? వీళ్ళంటే ఆడపిల్లలు భయపడతారు. మీకంటే మీరు మగవాళ్ళు. క్యాంప్ వదిలిపోయే ముందు నాకు చెప్పాలనిపించలేదా మీకు? షటప్. నేను రావడం లేట్ అయితే వీళ్ళు కొండనాయకుల భార్యలుగా మారిపోయేవాళ్ళు. మీరు ముగ్గురు బాయిల్డ్ చికెన్ లా మారిపోయి వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయొద్దు. వెళ్ళిపోవాలని ఫ్రాంక్ గా చెప్పుంటే మిమ్మల్ని అందరినీ కంఫర్టబుల్ గా పంపించేవాడిగా. సరే, వెళ్ళి రిలాక్స్ అవ్వండి. మీరు వెళ్ళండి. అలాగే మాస్టర్. రండి. సప్తా,
ఓ పట్నం బాబులు తొందరగా బయటికి రండి దొర, బయటికి రండి, బయటికి రండి, రండి దొర. రాధిక 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 మాట్లాడు రాధిక మాట్లాడు ఏమైంది? రాధిక రాధిక ఏమైంది? రాధిక ఏమైంది దొర? ఆ గుట్టనకాల ఈ పొల పడిపోయి ఉన్నది చూసి తీసుకొచ్చిన దొర. రాధిక ఒకసారి మాట్లాడు చూడండి సార్ రాధిక ఏమైంది చూడండి సార్ రాధిక రాధిక సార్ లోపలికి రాధిక మాట్లాడమ్మా. రాధిక మాట్లాడు తీసుకెళ్దాం పదండి. ఏమైంది రాధిక మాస్టర్ రాధిక వెంకీ మాస్టర్ రిలాక్స్. వారు ప్రాణానికి ప్రాణమైన నా రాధిక ప్రాణాన్ని తీసిన ఆ పాముని లోకంలో లేకుండా చేస్తా. రాధికని చంపిన పామే రంజని ప్రాణాలు కూడా తీయొచ్చు అలా జరగనివ్వను అందుకే అది ఎక్కడున్నా సరే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికే వరకు నా మనసు శాంతించదు. రేయ్, నీ రమ్యను చెప్పిన పామే నా సత్యను చెప్పకముందే అది ఏ పుట్టలో ఉన్న బయటికి లాగి దాన్ని నరికి దహనం చేయండి, ఇద్దరు పోనురా. నా రమ్యం చంపిన ఆ పావు నీకు బతికినీయండి రా, పదండి రా. ఓ కోనలు, ఈ కోనను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మెల్లగా 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 తీసుకెళ్ళండి. ఓ దొరా ఇలారా. ఈ కోనల్ని చూస్తుంటే ఏ సర్పము వీళ్ళని పగబట్టినట్టుగా నాకు అనుమానంగా ఉంది. మా కొండదేవరిని అడిగి అసలు ఈ విషయం చెబుతా. ఓ దొర, నీకు నాగదాత ఉంది కదూ, నిజం చెప్పు. అట్లా చెప్పు దొర. ఆ కోనలపై పగపట్టిన తాచు నా బంధనం దాటి లోపలికి రాలేక ఆ పున్నమచంద్రుడి ద్వారా నీలో ప్రవేశించి ఆ కోనలపై పగ తీర్చుకుంటోంది దొర. చచ్చా, సైన్స్ ఇంతగా డెవలప్ అయిన ఈ రోజుల్లో పాము పగబట్టడం ఏమిటి, అది నాలో ప్రవేశించి పగ తీర్చుకోవడం ఏమిటి? నాన్ సెన్స్. అట్లాంటి మాటలు అనుకు దొర. నా కొండదేవరెప్పుడు నిజమే చెప్పుద్ది. నా మీద గురి కుదిరాక నా గుడానికి కబురు పెట్టండి. అప్పుడు నేను వచ్చి నీ నాగదోషానికి నివృత్తి చేస్తాను, వస్తాను. రండి. కూర్చోండి. నమస్కారం నమస్కారం. కూర్చోండి. పిక్నిక్ వెళ్లిన నాగేంద్ర ఇంతవరకు తిరిగి రాలేదు. వివరాలు ఏమీ తెలియలేదు. మీ దగ్గరికి వస్తే విషయాలు ఏమన్నా తెలుస్తాయేమో అని ఇక్కడికి వచ్చాను. ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. మీరేమీ ఆందోళన పడకండి, ఇవాళ రేపు వచ్చేస్తారు. నాకు చాలా భయంగా ఉందమ్మా. మా నాగేంద్రకి నాగదోషం ఉంది. ఈ పౌర్ణంతో ఆ దోషం పోతుందని జాతకంలో రాస్తుంది. పౌర్ణం గడియలు దగ్గర పడుతున్న కొద్ది నాకు పీడకలలు వస్తున్నాయి. నిద్ర కూడా పట్టడం లేదు. వాడు ఏదైనా ఆపదలో చిక్కుకున్నాడేమో అని నా మనసు కీడును శంకిస్తోంది. ఊరుకోండి. మీ అనుమానం నిజం కాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. ఏమండి, మీ స్టాఫ్ తో ఎంక్వైరీ చేస్తే బాగుంటుందేమో. అలాగే చేయిస్తాను. చూడండమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. నేను వెంటనే ఎంక్వైరీ చేయిస్తాను.
నాన్న, ఏం చూస్తా? అది అవును, ఏంటక్కడ గొడవ? వెళ్ళి చూద్దాం. చూడండి దొరా, బయటికి రండి, తొందరగా రండి. చూడండి. ఏమైంది సత్య? ఏమైందిరా సత్యకి? అయ్యో సత్య 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 అయ్యో తెలిసి కూడా నేను కాపాడుకోలేకపోయారా సత్య 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 ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు వెంటనే ఆ కొయ్యదోరును పిలిపించండి. ఇటువంటి మూఢనమ్మకాలని సైన్స్ అంగీకరించదని మీరు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ అమ్మాయి కూడా చనిపోయింది. మనం సైన్స్ నమ్మాలా లేకపోతే కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాన్ని నమ్మాలా? ఆలోచించండి మాస్టర్. మీరు వెంటనే ఆ కొయ్యదోరును పిలిపించి మీ నాగదోషాన్ని నివృత్తి చేసుకోవడం ఎంతైనా మంచిది. బాగా ఆలోచించండి. బాబు నాగేంద్ర, ప్రతి పౌర్ణమికి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ పౌర్ణమి నాటికి నీకు నాగదోషం పోతుందని సిద్ధాంతి గారు చెప్పారు. ఇప్పటికైనా మా కొండ దేవరపై నమ్మకం కలిగి నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దొర. ఈ పూజతో నీ నాగదోషం నివృత్తై నీకు మంచి జరుగుతుంది దొర. కూకోండి. మా కొండ తల్లికి దండం పెట్టుకోండి. ఈ రోజుతో నీకు నాగదోష నివృత్తి కలిగింది దొర. ఈ రోజు నుంచి నువ్వు సంతోషంగా ఆనందంగా జీవిస్తావు. అమ్మకి దండం పెట్టుకో. మీ దొర మీరు చేసిన సహాయం మర్చిపోలేము. వెళ్ళొస్తాను.